అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశము చాలా ముఖ్యమైనది. ఈ వయసులో మనం ఆచరించవలసిన విషయం. అంశం ఏంటంటే పెద్ద వయసు గౌరవం. పెద్దతనం వచ్చిందనగానే కొన్ని విషయాల్ని మనం వదిలివేయాలి. పట్టుకోవటం కష్టం, కానీ వదిలివేయటంలో బాధ ఏమిటో చెప్పండి. అలా అనుమానంగా చూడకండి. ఏం వదిలేయాలో చూద్దామా? అమ్మాయి, గ్యాస్ కట్టేశావా? గీజర్ ఆఫ్ చేసావా? ఏసీ ఆన్లో ఉన్నట్టుందే. పాలు ఫ్రిడ్జ్లో పెట్టావా? కరెంటు బిల్లు కట్టావా? ఇలాంటి ఎంక్వైరీలు వదిలివేయండి. మా కొడుకు కోళ్ళు పట్టించుకోరు అని హైరానా పడకండి. ఇలా పట్టించుకుంటూ 60-70 ఏళ్ళు గడిపారు. ఇంకా ఎంతకాలం? ఇది వాళ్ళ హయాంలో వాళ్ళ ఇష్టం. కష్ట నష్టాలు కూడా వాళ్ళవే. చూడండి, అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటారు. నా అభిప్రాయం ఏమిటంటే అని మీరు అనటం తగ్గించి, నీ ఇష్టం నువ్వు చెప్పు అని వాళ్ళ ఇష్టాలతో వాళ్ళని బతకనిద్దాం. నాకు తెలుసు అంటూ నాకు మాత్రమే తెలుసు అనే అహం తగ్గించుకొని, వాళ్ళకి చాలా విషయాలు టెక్నాలజీ నాకంటే ఎక్కువ తెలుసు కదా అనే నిజాన్ని టక్కున ఒప్పేసుకోండి. ఇదంతా మీ మంచిగా చెప్తున్నానండి. ఇంకా మనం ఏమంటుంటే, మా కాలంలో, మా చిన్నప్పుడు అంటూ వీలు చిక్కినప్పుడల్లా వారిని వదలకొట్టకండి. వారి ముఖాల్లో కనిపించే విసుగును చూడనట్లు నటించకండి. మన పిల్లల కోసం వచ్చేవారితో మితంగా మాట్లాడండి. వాళ్ళు మన కోసం రాలేదు, ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. కాసేపు మాట్లాడాక లేచి గదిలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే అది మీ సంస్కారాన్ని తెలియజేస్తుంది. పెద్దవారిని పలకరించే మర్యాదతో ఒక ప్రశ్న ఎవరైనా సహజంగా అడుగుతారు. ఏమని? ఆరోగ్యం బాగుంది కదండి అని. దానికి మీరు వెంటనే, ఏముంది బాబు, బీపీ, షుగరు, కీళ్ళ నొప్పులు, నిద్ర పట్టుకోవటం, ఇలా మీ సోదంతా వాళ్ళకి చెప్పబాకండి. వాళ్ళు ఏదో కాలక్షేపానికి వచ్చి ఎదుటి వాళ్ళు మాట్లాడగలగదని చెప్పేసి పలకరిస్తారు. కానీ మీ ఈ ప్రశ్నలకి వాళ్ళు బాబోయ్ ఎందుకు అడిగానా అని చెప్పి వాళ్ళు పశ్చాత్తాప పడకూడదు. ఇంకో విషయం, ఎవరో పెద్ద ఆయన అన్నాడు, మన అనుభవంతో వారిని తీర్చిదిద్దాలి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, కాలం మారింది, మారుతుంది. రోడ్లో కందిపచ్చడి రుబ్బటం, తిరగలతో విసరటం, కట్టెల పొయ్యి మీద వంట చేయటం, కవ్వంతో మజ్జిగ చెల్లటం నా అనుభవం నేటి తరానికి ఎలాగ ఉపయోగపడుతుంది అనుకోవద్దు. ఇంకా ఉద్యోగాలైనా అంతే, పద్ధతులు మారుతున్నాయి. టెక్నాలజీ అన్నిటా చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సులో సీటు ఎలా పట్టుకోవాలో చెప్పి ఏం ప్రయోజనం చెప్పండి. చివరగా, పెద్దతనంలో మన పరువు కాపాడుకోవటం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషగా ఉంటూ మన ఆర్థిక స్వతంత్రం కోల్పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీహచాపలను తగ్గించుకొని, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నన్ను ఎవరూ గౌరవించడం లేదు అనే ఆత్మన్యూనతా భావన నుండి దరిచేరకుండా జాగ్రత్త పడండి. భావం, బంధాలు అంత తేలిగ్గా తగ్గించుకోలేము. కనీసం కొన్ని విషయాలను వదిలేద్దాం. పాజిటివ్గా చూడండి. ఉద్యోగానికని పరిగెత్తే హడావుడి లేదు. మొత్తం సంసారాన్ని లాగే బాధ్యత లేదు. పిల్లల సహకరిస్తాను తృప్తి ఉండనే ఉంది. హాయిగా పూజలు చేసుకోవచ్చు, భగవద్గీత, భాగవతం చదువుకోవచ్చు, దైవ దర్శనం చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న హాబీలు మనకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. వాటికి సమయం కేటాయించండి. పెద్దతనం మనకు వరం లాంటిది. అది ముఖ్యంగా మన అహం తగ్గించి మనకి నీ జీవితం అంటే ఏమిటో, విలువ ఏమిటో అవగాహన కల్పిస్తుంది. కాబట్టి అందరూ వృద్ధాప్యాన్ని ఆనందంగా స్వాగతించాలి. ఓకేనండి, ఈ విషయాలు మీకు నచ్చినాయా? నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా.